ఖుల్ అఉనబ్బిఉకుం బిల్ అక్సరీన అమల. ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళకి అడగండి, జనాలకు అడగండి, సహచరులకు అడగండి, నేను మీకు చెప్పనా ఆచరణ చేసి కూడా నష్టపోయేవారు ఎవరు అని. ఆచరణ చేస్తున్నారు, నమాజ్ చేస్తున్నారు, రోజా చేస్తున్నారు, దావత్ చేస్తున్నారు, తబ్లీగ్ చేస్తున్నారు, ఖురాన్ చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అది ఫలితం ఇవ్వాలంటే యజమానికి అది నచ్చాలి. ఏదైతే మనం పని చేస్తున్నామో మన యజమానికి అది నచ్చితే దానికి పరిహారం ఇస్తాడు, ఫలితం ఇస్తాడు. నచ్చకపోతే ముఖాన్ని వేసేస్తాడు. ఏంద్రా ఇది తీసుకొచ్చినా, ఇది చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక నౌకర్ని పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చి చెప్పాడు, అయ్యా ఈ ఇల్లు మొత్తంకి నీకు అప్పచెబుతున్నా, ఈ ఇంటి బాధ్యత మొత్తం నీది, కానీ ఇప్పుడు టైం 10:30 అవుతుంది. నేను నీకు ఇచ్చే ప్రథమమైన పని ఏమిటంటే నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు భోజనం తయారు చేసి పెట్టు, మస్తు ఆకలేస్తుంది, ఈ పని నువ్వు చేయాలి ముందు అని చెప్పిపోయాడు. ఆయన వచ్చి ఇంటి చూసి అరే మొత్తం బాధ్యత నాకు అప్పచెప్పాడు, కానీ ఇల్లు సాఫ్ చేసుకుంటున్నాడు, వస్త్రాలు కడుగుతున్నాడు, అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు. యజమాని వచ్చాడు, అరే ఏందిరా భోజనం తీసుకురా అంటే, లేదండి సఫాయి సుతరాయిలో ఉన్నాను నేను. నీకు చెప్పింది ఏంటి, పెస్ట్ పని ఏం చెప్పినా, భోజనం తయారు చేయమన్నా, ఇది తయారు చేయలేదేంట్రా అని కోపగిస్తాడా లేదా? ఒక వ్యక్తి కళ్ళజోడు నచ్చింది, కళ్ళజోడు షాప్కి తీసుకెళ్ళాడు, సేమ్ కళ్ళజోడు చేయండి అన్నాడు. నాకు 100 పీసులు కావాలి, చూసి శాంపిల్ ఇస్తున్నా నీకు, దానికంటే ఎక్కువ కావాలని ఆర్డర్ ఇచ్చాడు, పైసలు కూడా ఇచ్చేసాడు. ఆయన తయారు చేసి ఆయన శాంపిల్ ఇచ్చిండు. శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి, బరాబర్ తయారు చేయాలి కదా. ఇక్కడ కొన్ని పూలు పెట్టాడు, చమ్కీలు పెట్టాడు, ఇక్కడ కొన్ని చమ్కీలు పెట్టాడు, తయారు చేసి ఇచ్చాడు. ఆయన అన్నాడు, ఈ శాంపిల్ ఇచ్చింది లేదు కదా ఇక్కడ అన్నాడు. లేదు కానీ పెడితే మంచిగా ఉంటుంది పట్టాను అన్నాడు. పెడితే మంచిగా ఉంటుందని పెట్టాను అన్నాడు. ఆయన అన్నాడు, నీ మంచిదన్న నీకు పెట్టుకో, నాకు శాంపిల్ ప్రకారం చెయ్యి అంటాడా లేదా? అల్లా ఇదే అంటున్నాడు, వమై యబతగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్ వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఈ ధర్మమైన ఇస్లాం విధానం కాక వేరే విధానం ఆచరించి అల్లాను ఖుషి చేయాలనుకుంటాడో, అల్లా అంటున్నాడు ఫలన్ యుఖ్బల మిన్, వారు చేసే ఆచరణ మేము స్వీకరించము అన్నాడు. మీరు ఏం చేసినా ఇస్లాంలో ఉండాలి, అది ఖురాన్లో ఉండాలి, లేకపోతే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధానంలో ఉండాలి. దానికి మినహాయింపు ఉండి మంచిగా ఉందిగా అంటే ఫలన్ యుఖ్బల మిన్, అది స్వీకరించబడదు. అచ్చా, స్వీకరించబడితే నష్టం ఏంటి? స్వీకరించబడలేదు భయ్, నష్టం ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అల్లాహ్ అంటున్నాడు, అరే ఏ లోకంలో ఏం నష్టం అవుతావు, చేసుకుంటా పోతావు, నువ్వు నమాజ్ మీద నమాజ్, జకాత్ మీద జకాత్, రోజాల మీద చేస్తావు, పద్ధతి తేడా ఉంటది, రూట్ తేడా ఉంటది, నువ్వైతే చేసుకుంటా పోతావు. అలా అంటావు, ప్రళయ దినాన నష్టానికి గురైపోతావు, ఆమోదయోగ్యం ఉండదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఖుల్, మీరు చెప్పండి సమాజానికి, చేసుకోవటం కాదు, చూడండి ఏం చేస్తున్నారు మీరు. ఖుల్ అఉనబ్బిఉకుం బిల్ అక్సరీన అమల, నేను మీకు చెప్పనా, పనులు మంచి పనులు చేసి కూడా నష్టానికి గురయ్యేవాడేవాడో అల్లా అంటున్నాడు. చెప్పండి, వివరించండి. వినటానికి సిద్ధంగా ఉన్నారా? చూడండి, మనిషి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడింది వృధా అయిపోతే ఎంత బాధ ఉంటుంది. కానీ జీవితకాలం అదే వాస్తవం అనుకోని మనిషి జీవితం గడిపితే ఎంత నష్టం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి వజ్రం దొరికిందట, దాన్ని ఏం చేశాడు, తీసుకెళ్ళి వజ్ర వ్యాపారికి చూపించాడు. మరి వజ్రం అండి, దీన్ని నేను అమ్మాలి అంటే ఆయన అన్నాడు, సరే కానీ ఇది జాగ్రత్త, నీ దగ్గర పెట్టు, ఇది నేను కొనలేను, నా దగ్గర పెద్ద వ్యాపారి వస్తాడు అప్పుడు కొందుగా నేను చెప్తాను, అప్పుడు ఇద్దుగానే అన్నాడు. సరే అని తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుకున్నాడు భద్రంగా. రోజు వస్తున్నాడు దుకాణానికి అని అడుగుతున్నాడు, ఆ పెద్ద వ్యాపారి వచ్చిండా అని. రాలేదు బాయ్ అంటే,
ఓ 4-5 సార్లు తర్వాత ఈ దుకాణందారు అడిగాడు, ఆయన ఏం చేస్తావు అంటే ఖాళీగానే ఉంటాను. మా దుకాణంలో కూర్చోరాదు, ఆ వచ్చంగానే గిరా ఏకదం నీకు సెట్ చేస్తానన్నాడు. సరే మంచిదే కానీ కూర్చున్నాడు. ఇక రోజు అదే ముచ్చట, వస్తాడా అంటే వస్తాడని 2-3 నెలలు అయిపోయినాయి. ఆ తర్వాత అడగడం మానేశాడు. వజ్రం గురించి వ్యాపారం గురించి అడగడం మానేశాడు. ఈయన వజ్రం గల దుకాణందారు అడిగాడు, ఏంద్రా ముచ్చట మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ అడగట్లేదేంటి, వ్యాపారి వస్తాడా నా వజ్రం కొంటాడు కదా అని. ఎందుకులేండి చెప్పడం, నా దగ్గర ఉన్నది వజ్రం కాదు అన్నాడు. నా దగ్గర ఉన్నది వజ్రం కాదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ విషయం చూడంగానే నాకు తెలిసిందిరా, ఇది వజ్రం కాదని. అయినా నీ దగ్గర పెట్టుకోమన్నాను. అప్పుడు చెప్తున్నాను మాట నమ్మేవాడివా నువ్వు, ఈడు కూడా దోకా చేస్తున్నాడు నాకంటావు. అందుకోసం నేనేం చెప్పా, పెట్టరా భయాడ, నువ్వు రోజు వచ్చి దుకాణంలో కూర్చో, ఈ దుకాణంలో అసలు నకిలీ టెస్ట్ చేసే దుకాణం ఇది. 2 నెలలు కూర్చోగానే నీకే అర్థమైపోయింది నా దగ్గర ఉన్నది గుల్కరాయి వజ్రం కాదు అని. మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే జీవితం అనుకుంటున్నాం. చచ్చిన తర్వాత అర్థమవుతుంది, అరే ఇది కాదురా జీవితం అని. మరి ఈ జీవితంలో ఉన్న కొంతమంది ఆచరణ చేస్తున్నారు, ఇదే వాస్తవం అనుకుంటారు. అరే ఇది కాదురా వాస్తవం, ఖురాన్ సున్నత్ రా అని. అప్పుడు ఎవరికి తెలియాలి, ఎవరు చెప్పాలి వాళ్ళకి? ఇలా కూర్చుంటే మేము చెప్తే అర్థమవుతుంది, అసలీ ఏంటి నకలీ ఏంటి అని. నేను రాను, నేను కూర్చోను అంటే ఇక నీది నకలియే అసలే అనుకుంటావు, నీ నకలియే అసలే అనుకుంటావు. అప్పుడు పైరాదు ఒక్క దినా అన్న అల్లా దర్బార్లు వెళ్ళినప్పుడు అల్లా అంటాడు, ఏం తీసుకొచ్చినా వజ్రం అంటావు, ఏ చూపించు అంటాడు. చూపించగానే అంటాడు గుల్కరాయి కాదురా ఇది. అబ్బా, మళ్ళీ ఆయనకి తిరిగి చేసేది లేదు. ఏమన్నా పిల్లగాళ్ళు రాసిందరా, అరే ఎరేజర్తో మళ్ళీ దాన్ని సెడి చేద్దాం రా, మళ్ళీ దాన్ని రాసింది మళ్ళీ తప్పుగా చెప్పేసి మళ్ళీ రాద్దాం, అట్లా లేదు, ఒకటే అవకాశం. కనుక అచ్చా ఏం చేస్తే అది నష్టమైంది అల్లా అంటున్నాడు. ఖుల్ అఉనబ్బిఉకుం బిల్ అక్సరీనా అమలా అల్లజీన జల్ల సాయుహుం ఫిల్ హయాతిద్ దునియా వహుం యహ్సబూన అన్నహుం యుహ్సినూన సునా. అల్లా అంటున్నాడు, నేను మీకు చెప్పనా, ముందుగానే అన్నాడు చెప్పనా, మీరు చెప్తున్నా. వాళ్ళు ఎవరంటే ప్రపంచిక జీవితంలో వారు పనులన్నీ ఏదైతే నమాజు, రోజా, హజ్, జకాత్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్లాంకి వైదొలిగి ఉంటాయి, ఇస్లాంకి వేరే దిక్కున ఉంటాయి. వాళ్ళు చేసేది వేరే, ఇస్లాం వేరే అయి ఉంటాయి. అయినా జల్ల సాయం ఫిల్ హయాతి దునియా వహుం యహ్సబూన అన్నహుం యుహ్సినూన సునా, వాళ్ళు చేసేదే మంచి పని అని దాని మీదే వాళ్ళు ఉంటారు. ఇవాళ సమాజంలో చూడండి ఎట్లా ఉన్నారు. ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళిండట. ఢిల్లీకి వెళ్ళి కనాట్ ప్యాలెస్ అని ఒకటి ఉన్నది, ఆ రోడ్డు మీద నుంచొని ఒక వ్యక్తి అడ్రస్ అడుగుతున్నాడు, అయ్యా పార్లమెంట్ ఎక్కడ ఉన్నది అని. ఢిల్లీలోనే పార్లమెంట్ ఉన్నది, ఎక్కడ ఉన్నది అని అడిగాడు. ఆయన అన్నాడు 50,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అన్నాడు. ఆశ్చర్యం వేసింది వీడికి. అరే నేను విన్నది ఢిల్లీలోనే పార్లమెంట్ ఉన్నదని, మరి నువ్వు ఏందే ఇంత పెద్ద కథ చెప్తున్నావు, 50,000 కిలోమీటర్లు ఏందే అంటే ఆయన అన్నాడు, నువ్వు ఏ దిక్కున తిరిగి అడ్రస్ అడుగుతున్నావో ఆ దిక్కుకుంటా తిన్నగా పోయి తిరిగి వచ్చినావు అనుకో 50,000 కిలోమీటర్లు అవుతుంది. ఒక్క దిక్కు ఇలా తిరిగినావు అనుకో నీ ముందే పార్లమెంట్ ఉన్నది అన్నాడు. మనం ఏం చేసిన, ఇస్లాం మనం ఈ పేనుకు పెట్టినాం, మనం వేరే దిక్కునే ఉన్నాం. మనం దిక్కు మార్చితే సరైన ఇస్లాం వస్తుంది. మన దిక్కు మార్చడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఇదే రాస్తా అనుకుంటాం. ఇది రాస్తా కాదు, ఇది చౌరాస్తా. అది చౌరాస్తా. అల్లా అంటాడు ఒకే రాస్తా, ఈ దిన సిరాతల్, ఒకటే రాస్తా. చౌరాస్తా అన్నాడా? చౌరాస్తా ఇక్కడ ఉన్నది. చౌరాస్తాలో వెళ్తే అడ్రస్ దొరకదు, ఒక్కటే రాస్తాలో రావాలి. జన్నత్ చౌరాస్తాలో లేదు, నరకం చౌరాస్తాలో ఉన్నది. మద్యం తాలూకు ఒక రాస్తా, వ్యభిచారం చేయి ఇంకో రాస్తా, ఏం చేసినా అదే రాస్తాలో అవుతాం. కానీ నమాజ్ చేస్తే ఒకటే రాస్తా. నరకం అనేది చౌరాస్తాలో, స్వర్గం అనేది ఒకటే రాస్తా.